శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 511వ నామము బంధిన్యాది సమన్విత. బంధిని అంటే బంధిని అనే అర్థం వస్తుంది. ఆది అంటే మొదలైన పరివార దేవతల చేత, సమన్విత అంటే పరివేష్టింపబడుతూ ఉన్నది అని అర్థము. 504వ నామం దగ్గర నుంచి మనం కాకినీదేవి గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఈ నామంలో బంధిన్యాది సమన్విత అనే నామంలో 6 దళములు కలిగిన స్వాదిష్టాన పద్మకర్ణికలో కొలువై ఉన్న జగన్మాత అంశ స్వరూపురాలైన కాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి ఆ 6 దళములలో 6 మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుందని మనకి తెలియపరుస్తున్నారు. ఆ 6 శక్తుల బీజాక్షరాలు ఏంటి అంటే బ, భ, మ, యా, రా, ల. స్వాదిష్టాన చక్ర పద్మమునకు ఉన్న 6 దళములలో పరివేష్టింపబడి ఉన్న 6 పరివార దేవతల యొక్క నామాలు ఏ విధంగా ఉన్నాయి అంటే బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి. ఆ 6 దళములలో అంటే 6 దళములుగా ఉండి స్వాదిష్టాన చక్రాధిష్టాత్రి అయిన కాకినీదేవిని పద్మకర్ణికలో కొలువై ఉంటుంది కదా, ఆ అమ్మవారిని పరివేష్టిస్తూ ఉంటారనమాట. ఈ బంధిన్యాది దేవతలు 6 కూడా 4వ నెలలో గర్భస్థ పిండమునకు తన్ను తాను బందీ చేసుకుంటూ పరిమిత తత్వమును, పోటీ తత్వమును అనుగ్రహిస్తూ ఉంటారు. స్వాదిష్టాన చక్రము బలహీనంగా ఉన్నవారు ఎక్కువగా మూత్రపిండ, మూత్ర సంబంధమైన వ్యాధులతో బాధపడతారు అని చెప్పుకున్నాం కదా. ఇటువంటి వారు మరియు గర్భస్థ దశలో 4వ మాసంలో ఉన్న గర్భిణీ స్త్రీలు స్వాదిష్టాన చక్రాధిష్టాత్రి అయిన సిద్ధేశ్వరీదేవిని బందినీం భద్రకాళించ మహామాయాం యశస్వినీం రక్తాం లంబోష్టికాం చైవ పూజయాత్ క్రమశః అని ఓం బంధిన్యాది సమన్వితాయై నమః అని కానీ, ఓం కాకినీదేవ్యై నమః అని కానీ, ఓం సిద్ధేశ్వరీదేవ్యై నమః అని కానీ ఈ నామాలతో అన్నిత్యం కనుక స్మరించినట్లయితే వారి యొక్క స్వాదిష్టాన చక్రం ఉత్తేజితమై తద్వారా శరీరం అంతటికీ పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరి శక్తివంతులమవటమే కాకుండా గర్భిణీ స్త్రీలు 4వ నెలలో ఉన్న గర్భస్థ శిశువుకు మేధోధాతు పుష్టి పరిపూర్ణంగా లభించి ఆ జగన్మాత అంశస్వరూపురాలైన కాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షాలు వారికి లభిస్తూ ఉంటాయి. ఈ నామంలో మనం చెప్పుకున్న బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమా, లంబోష్టి అనే నామాలతో అమ్మవారిని కొలిచినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా గర్భిణీ స్త్రీలకి 4వ మాసంలో ఆ పిండానికి మేధోధాతు పుష్టిగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మనకి అంటే మామూలు జీవులమైన మనకి గర్భమునకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా, మూత్రపిండాలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అవన్నీ తీరిపోయి అమ్మవారి దయ వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 512వ నామము దధ్యన్నాసక్త హృదయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే దది అంటే పెరుగుతో కలిపిన అన్నము, పెరుగుతో కలిపిన అన్న అంటే అన్నమునందు, ఆసక్త హృదయ అంటే అత్యంత ప్రీతి కలిగినది. 504వ నామం నుంచి మనం ముందు నామాలను చెప్తూనే వస్తున్నాను కదా. 504వ నామం నుంచి కాకినీదేవి గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ నామంలో దధ్యన్నాసక్త హృదయలో ఆ తల్లికి పెరుగుతో కలిపి వండిన దధ్యాన్నం అంటే చాలా ఇష్టంట. మనం గర్భస్థ శిశువు గురించి చెప్పుకుంటున్నప్పుడు 4వ నెలలో గత నామాల్లో వివరించిన పాయసాన్నం, నెయ్యితో కలిపిన అన్నం, బెల్లవన్నం, తర్వాత పెరుగన్నము, ఈ గర్భిణీ స్త్రీ జగన్మాతకు పూజించిన తర్వాత పెరుగుతో కలిపిన అన్నాన్ని ఈ తల్లికి అంటే ముందు నామాల నుంచి మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక్కొక్క నెలలో గర్భస్థ పిండానికి పాయసాన్నం అని, మళ్ళీ నెయ్యితో కలిపిన అన్నమని, మళ్ళీ బెల్లంతో కలిపిన అన్నమని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు పెరుగు అన్నంని గర్భిణీ స్త్రీ అమ్మవారికి నివేదించి ఆ అన్నాన్ని ఆ గర్భిణీ స్త్రీ నైవేద్యంగా సమర్పించి అమ్మ అనుగ్రహించిన ఆ పెరుగు అన్నాన్ని తాను ప్రసాదంగా స్వీకరిస్తే ఆ ప్రసాదం తల్లికి బిడ్డకి ఇద్దరికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విధంగా పెరుగన్నం కూడా మేధస్సును వృద్ధి పొందడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పెరుగన్నం మన శరీరాన్ని ఒక వజ్రకవచంలా ఉండి కాపాడుతూ ఉంటుంది. ఎముకలు, దంతాలు గట్టిపడడానికి దోహదం చేస్తుంది అన్నమాట. అధిక రక్తపోటు సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనేక రకాలైన వ్యాధుల్ని ఉపశమింపచేస్తుంది. ఆహార పదార్థాల్లో పెరుగు ఒక అమృతం లాంటిదన్నమాట. నిత్యం పెరుగన్నం తినేవారిలో ఉదర సంబంధమైన వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి.
ఇన్ని లాభాలు తన భక్తుల్ని అమ్మవారు కలుగజేస్తూ ఉంటుంది. కనుకనే జగన్మాత అంశస్వరూపురాలైన కాకినీదేవి దధ్యాన్నంను తన నైవేద్యంగా ఇష్టంగా తీసుకుంటూ ఉంటుంది. జగన్మాతకు నివేదించవలసిన దధ్యాన్నాన్ని తయారు చేయవలసిన పద్ధతి ఏ విధంగా ఉంది అంటే, అన్నంలో కొంచెం ఉప్పు వేసి, లేదంటే సైంధవ లవణం అంటూ ఉంటారు కదా, కొంచెం ఉప్పు వేసి మిరియాలను కూడా వేయాలన్నమాట. ఇంకా అంతేకాకుండా కొత్తిమీర ఆకులు, మళ్ళీ అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి పెరిగేసి గట్టిగా కలిపి చేసిందే దధ్యాన్నం. ఇలా ఈ విధంగా తయారు చేసిన దధ్యాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మనం ముందు నామాల నుంచి గమనించినట్లయితే ఇంతవరకు వివరింపబడిన విశుద్ధ, అనాహత, మణిపూరక చక్ర అధినేత్రులైన దేవతలకు ఒక రకమైన నైవేద్యం వివరించిన వసన్యాది వాగ్దేవతలు ఈ స్వాధిష్టాన చక్రాధిష్టాత్రి అయిన కాకినీదేవికి లేదా సిద్ధేశ్వరీదేవికి మధువు లేక తేనె, దధ్యన్నము అని 2 రకాలైన ఆహార పదార్థాలు నైవేద్యంగా సూచించారు. వాళ్ళందరికీ ఒక నైవేద్యం చెప్పినట్లయితే ఈ అమ్మవారికి మాత్రం 2 నైవేద్యాలు, అటు తేనె ఇటు దధ్యాన్నం 2 సూచించారనమాట. ఈ 2 పదార్థాలు కూడా మనం కనుక ఆలోచించినట్లయితే మంచి వ్యాధి నిరోధకాలన్నమాట, మేధస్సును పెంపొందించేవే. కనుక ఈ 2 రకాలైన నైవేద్యాలను ఆ తల్లికి నివేదించడం చాలా మంచిది. మానవ శరీరంలో నెలకొన్న షట్చక్రాల్లో స్వాధిష్టాన చక్రంలో 6 దళములు కలిగిన పద్మంలో స్థితమై జీవులకు, గర్భిణీ స్త్రీకి, గర్భస్థ శిశువుకు అమితమైన మేలును చేకూర్చే పెరుగు, లవణము, ఇంకా మిరియాలు, కొత్తిమీర, అల్లము వీటన్నిటినీ కలిపి చేసిన దధ్యాన్నము నందు అత్యంత ఇష్టం కలిగిన జగన్మాత అంశారూపులైన కాకినీదేవిని మనం దధ్యాన్న సక్త హృదయ అనే నామంతో స్మరిస్తే, అంతేకాకుండా ఈ గర్భిణీ స్త్రీలనే కాదు, మనం కూడా ఈ అమ్మవారికి దధ్యాన్నం నివేదించి వాటిని మనం స్వీకరించినా కూడా మనలో మేధస్సు శక్తి పెరిగి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఈ తేనెను నివేదించడం, దధ్యాన్నం నివేదించడం, వాటిని మళ్ళీ తిరిగి మనం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటాయి. మనం కనుక గమనించినట్లయితే ప్రతి దేవికి ఒక్కొక్క నైవేద్యాన్ని మనం నివేదిస్తూ వస్తున్నాం కదా, ఆ ప్రసాదాల్లో ఎంత ఆరోగ్యాన్ని మనకి కలుగుతుందో ఆ అమ్మవారు కూడా అలాంటి నైవేద్యాలనే నివేదించమని ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు మనకి తెలియపరుస్తూ వస్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 513వ నామము కాకినీ రూపధారిణి. దీనికి అర్థం ఏంటంటే కాకినీ అని పేరు గల రూపం ధరించినది అని అర్థం వస్తుంది. మనం కాకినీదేవి గురించి కదా 504వ నామం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. అక్కడి నుంచి ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా 512వ నామం వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఈ నామంలో కాకినీ రూపధారిణిలో ఈ తల్లి యొక్క లక్షణాలన్నీ ఏ విధంగా ఉన్నాయి అన్న దాని గురించి వసన్యాది వాగ్దేవతలు మనకు తెలియపరిచారు. ముందు 504వ నామం నుంచి కనుక మనము తెలుసుకుంటూ వస్తున్న ఈ అమ్మవారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నారు, ఏ ఆయుధాలు తమ చేతుల్లో ధరించారు, ఎవరెవరికి ఎలాంటి కృపా కటాక్షాలను అమ్మవారు ప్రసాదిస్తారు, ఏం చేయాలి, ఏ నామం చదివితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందని దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ నామంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు సౌందర్యరహల్లోని 39వ శ్లోకంలో స్వాధిష్టాన చక్రంలో కొలువై ఉన్న జగన్మాతను ఏ విధంగా వర్ణించారు అంటే, అమ్మ ప్రళయకాలంలో రుద్రుడు లోకాలను భస్మం చేస్తూ ఉంటే నీవు నీ యొక్క చల్లని దృష్టితో సృష్టిని మళ్ళీ పునః ప్రారంభిస్తూ ఉంటావు. స్వాధిష్టాన చక్రంలో ఉన్న జలతత్వమునకు చల్లదనాన్ని సంకేతంగా చేస్తున్నావు అని ఆదిశంకరాచార్యులు మనకి వివరించారు. అంతేకాకుండా ఈ స్వాధిష్టాన చక్రంలో పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా ఉంటారు అంటే, స్వాధిష్టాన చక్రంలో పరమశివునితో కలిసి సమయాంబాదేవిగాను సంవర్తేశ్వరులుగా దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ రుద్రుడు ప్రళయ రుద్రుడుగా ఉంటాడు. ఆ తల్లి అప్పుడు తన చల్లని చూపులతో సమయాంబాదేవిగా ఉంటూ ఉంటారు. స్వాధిష్టాన చక్రాధిష్టాత్రి అయిన కాకినీదేవి యొక్క ముఖ్య బీజమైన వం అనే బీజాక్షరాన్ని, ఆ చక్రవర్ణమైన పీతా వర్ణాన్ని మనసులో మనం కనుక నిరంతరం ధ్యానిస్తూ ఉంటే ఆ తల్లి ధాతుపుష్టిని కలిగజేయడమే కాకుండా అభిమత ఫలములను కూడా ఆ అమ్మవారు మనకి నిత్యం ప్రసాదిస్తూ ఉంటుంది. జీవుల యొక్క శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాల్లో నాభి స్థానానికి కింద మూలాధారానికి పైన నాభికి కింద
మూలాధారానికి పైన 6 దళములు కలిగిన స్వాధిష్టాన పద్మంలో బందిని మొదలైన 6 దేవతల చేత అమ్మవారు పరివేష్టింపబడి మధువు లేదా తేనె మళ్ళీ దధ్యన్నానాన్ని యొక్క అతి ఇష్టంగా కలిగి ఉండి మేధస్సు అనే ధాతువును ఆశ్రయించి ఉండే జగన్మాతను మనము కాకినీ రూపధారిణి అనే నామంతో మనం కనుక పూజిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి దయ వల్ల మనం ముందు నామాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. గర్భానికి సంబంధించిన, మూత్రపిండాలకు సంబంధించిన, మేధస్సుకు సంబంధించిన అనారోగ్యాలన్నీ పోతాయన్నమాట. ఇది తథ్యం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 514వ నామము మూలాధారాంబుజారూఢ. ఈ నామానికి అర్థం ఏంటంటే మూలాధార అంటే మూలాధార చక్రం యొక్క, అంబుజ అంటే పద్మమునందు, ఆరూఢ అంటే వసించి ఉండున్నది. శాకినీదేవి మూలాధార చక్రం యొక్క పద్మమునందు వసించి ఉంటుంది. ముందు నామాలంతా కాకినీదేవి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు శాకినీదేవి గురించి చెప్పుకుంటున్నాం. షట్చక్రాల్లో మూలాధార చక్రం మొదటిదన్నమాట. ఇది సృష్టికి మూలస్థానం. జీవుల్లో భౌతిక శక్తిని అంతా నియంత్రించేది ఈ మూలాధార చక్రమే. ఇంకా మనం చెప్పుకోవాలంటే శ్రీ విద్యా రహస్యాలన్నీ కూడా అమ్మ ఈ లలితా సహస్రనామాల్లో ఇమిడి ఉన్నాయి. అందుకే వాటిని రహస్యనామాలు అన్నారు. వీటిలో భాగంగానే 475వ నామం నుండి 484వ నామం వరకు విశుద్ధి చక్రము, 485వ నామం నుండి 495వ నామం వరకు అనాహత చక్రము, 495వ నామం నుండి 503వ నామం వరకు మణిపూరక చక్రము, 504వ నామం నుండి 513వ నామం వరకు స్వాధిష్టాన చక్రం గురించి వసన్యాది వాగ్దేవతలు మనకి తెలియపరుస్తూ వస్తున్నారు. 414వ నామం నుండి 520వ నామం వరకు మూలాధార చక్రం గురించి, ఆ చక్రాధిష్టాత్రి యొక్క లక్షణాల గురించి వివరించారు. మూలాధార చక్రం జీవుని యొక్క ఆసన స్థానానికి వెనుక వైపున వెన్నుముకలో కొలువే ఉంటుందన్నమాట. ఈ చక్రానికి ఉన్న ప్రాధాన్యం ఏంటంటే జగన్మాత లలితా త్రిపుర సుందరి ఈ చక్రంలో కుండలిని శక్తిని ఒక సర్పరూపంలో 3.5 చుట్లుగా నిద్రావస్థల్లో ఉంటుంది. ఈ 3.5 చుట్లు జీవులకు ఉన్న జాగృత్, స్వప్న, సుషుప్తావస్థలను దాటి తురియావస్థలోకి ప్రవేశించాలని మనకి తెలుపుతూ ఉంటాయి. మూలాధార చక్రంలో 4 దళాలు కలిగిన పద్మం యొక్క కర్ణికలో లం అనే బీజాక్షరంలో కూడి గణేశుడు ప్రధాన దేవతగా ఉన్న శాకినీదేవి కొలువై ఉంటుంది. ఈ చక్రానికి ఉన్న 4 పద్మాలు పృథ్వీకి అంటే భూమికి ఉన్న 4 దిక్కులు అన్నమాట. జీవుల్లో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడే ఈ 4 స్థితులను కూడా ఇవి సంకేతిస్తూ ఉంటాయి. ఈ 4 దళముల్లోనూ వం, శం, షం, సం అనే బీజాక్షరాలు ఉంటూ ఉంటాయి. మూలాధార చక్రాధిష్టాత్రి అయిన శాకినీదేవి పంచవక్రములతో అనగా అంటే 5 ముఖాలు కలిగి ఉంటుంది. మూలాధార చక్రంలో 7 తొండములు కలిగిన ఏనుగు ఒకటి ఉంటుంది. ఆ 7 తొండములు జీవుల నవధాతువుల్లో సప్తధాతువులకు సంకేతాలన్నమాట. షట్చక్రాల్లోని మూలాధార చక్రానికి ఏనుగుకు ఉన్నంత శక్తి ఉంటుందని, మిగిలిన 5 చక్రాలకు ఆధారమై ఉంటుందని, మూలాధార చక్రంలో 7 తొండములు కలిగిన ఏనుగు ఒకటి ఉంటుంది. ఈ 7 తొండములు జీవుల్లో నవధాతువుల్లోని సప్తధాతువులకు సంకేతాలు. షట్చక్రాల్లోని మూలాధార చక్రమునకు ఏనుగుకున్నంత శక్తి ఉంటుందని, మిగిలిన ఈ 5 చక్రాలకు ఆధారంగా మూలాధార చక్రమే ఉంటుందని దీని యొక్క భావం అన్నమాట. మూలాధార చక్రాధిష్టాత్రి అయిన శాకినీదేవి ఈ నవధాతువుల్లో ఎముకలను ఆశ్రయించుకుని ఉంటుందన్నమాట. శాకినీదేవి తన చేతులతో అంకుశాన్ని మొదలైన ఆయుధాలని ధరించి ఉంటుంది. ఈ అమ్మవారిని ఆరాధించే భక్తులకు వరదాయనిగా ఉంటూ ఉంటుంది. ఆ తల్లి ముగ్ధోదనమును నైవేద్యంగా స్వీకరించడం ఎక్కువ ఇష్టం కలిగి ఉంటుంది. ఎవరికైతే ఈ మూలాధార చక్రము జీవుల్లో బలంగా ఉంటుందో వారికి తమను తాము రక్షించుకోగలే శక్తిని, అత్యంత శ్రద్ధను, ఎటువంటి భయం లేకుండా ఏ విషయాన్నైనా సాధించుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ఈ చక్రంలో శాకినీదేవికి గల 5 ముఖాలు పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంకేతిస్తూ ఉంటాయన్నమాట. గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలలో 5వ నెలలో ఆ శిశువు యొక్క రక్షణ భారాన్ని ఈ శాకినీదేవి వహిస్తూ ఉంటుంది. 5వ నెలలో గర్భస్థ శిశువుకు చర్మం ఏర్పడి 5 ఇంద్రియాల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఈ మూలాధార చక్రమే శ్రీ విద్యా ఉపాసనలో
త్రైలోక్య మోహన చక్రము అన్నమాట. సాధకులు ఇక్కడి నుండి మొదలుపెట్టి శ్రీ విద్యా సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ చివరిగా అమ్మ కొలువై ఉన్న బిందు స్థానంలో ఐక్యం కావడానికి తోడ్పడేది సాకినీదేవి స్థితిరాలై ఉన్న ఈ మూలాధార చక్రమే. జీవుల్లో నెలకొని ఉన్న షట్చక్రాల్లో భూతత్వముని కలిగి మూలాధార చక్రంలో 4 దళాలు కలిగిన పద్మకర్ణికల్లో పంచవక్రములతో గర్భస్థ శిశువుకు 5వ నెలలో పంచేంద్రియ జ్ఞానాన్ని కలిగించి జీవుల్లో ఎముకలలో ఆశ్రయించి ఉండే జగన్మాతను మూలాధారాంబుజారూఢ అనే నామంతో మనం కనుక పూజించినట్లయితే మనకు ఎముకలకి సంబంధించిన వ్యాధులు ఏవి రాకుండా అమ్మవారు అంతేకాకుండా 5వ నెలలో గర్భస్థ శిశువుకు అమ్మవారి రక్షణగా ఉంటుంది. ఆ గర్భస్థ పిండానికి చర్మాన్ని అంతేకాకుండా మిగిలిన శక్తిని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 515వ నామము పంచవక్ర అంటే కావత్తు రావత్తు అనమాట. వక్ర కాదు, కాకి తావత్తు రావత్తు. ఈ నామానికి అర్థం ఏంటి అంటే 5 ముఖాలు కలిగింది అనే అర్థం వస్తుంది. ఇప్పుడు మనము సాకినీదేవి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. అమ్మవారు మూలాధార చక్రంలో 4 దళాలు కలిగిన పద్మకర్ణికల్లో ఉంటూ ఉంటారు. ఈ నామంలో ఆ తల్లి యొక్క లక్షణాలను వివరించడం ప్రారంభించి ఆమె ఈ 5 ముఖాలతో కలిగి ఉంటుంది అని తెలియపరుస్తున్నారు. సాకినీదేవికి కలిగిన 5 ముఖాలు పంచభూతాలైన పృథ్వీ, వ్యాపస్తేజో, వాయుర ఆకాశాలను పంచేంద్రియాలతో అనుసంధానం చేసి పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను మనకి సంకేతిస్తూ ఉంటాయి. ఇక గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలలో 5వ నెలలో గర్భస్థ పిండాన్ని సాకినీదేవి రక్షిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. గర్భస్థ శిశువుకు 5వ నెలలో చర్మం ఏర్పడి పంచజ్ఞానేంద్రియాల పరిపూర్ణత కలిగిస్తూ ఉంటారు. ఈశ్వరుడు ఇక్కడ పంచముఖుడు అన్నమాట. ఆ పంచముఖులు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ఈ 5 ముఖాలు కలిగి ఉంటాడు. జగన్మాత అంశారూపమైన సాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవికి 5 ముఖములు కూడా సజ్జోదాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలే ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లుగా గర్భస్థ శిశువుకు మొదటి 4 నెలలు ఏర్పడిన రస, గ్రూణ, చక్షు, శ్రవణ ఇంద్రియాలకు 5వ నెలలో చర్మం కూడా ఏర్పడడం వల్ల స్పర్శ కూడా కలుగుతూ ఉంటుంది. పూర్తిగా ఇంద్రియాల యొక్క స్ఫూర్తి ఈ 5వ నెలలో గర్భస్థ శిశువుకు కలుగుతుందన్నమాట. ఇక్కడ ఈశ్వరుడికి పంచముఖాలైన సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలే ఆ తల్లికి పంచముఖములు అనే విషయాన్ని మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఈ 5 ముఖాల్లోని అఘోర ముఖము ఈశ్వర ముఖ్య కృత్యమైన లయమును సూచిస్తూ ఉంటుంది. జీవులను తనలో లయం చేసుకోవటము, దాని ద్వారా అఘోరతత్వం కొత్త సృష్టి ఏర్పడడానికి దోహదం చేస్తూ ఉంటుంది. మూలాధార చక్రం సృష్టి చక్రము అనే విషయాన్ని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఇక ఆ తల్లి యొక్క ఈశాన్య ముఖము ఆమె యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తి రూపాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. సృష్టికి కారణమైన ఈ ముఖము ఈశాన్య దిక్కును కలిగి ఉంటుందన్నమాట. మూడవదైన తత్పురుష ముఖము ధ్యాన సంబంధమైనదై జ్ఞానాన్ని ప్రసాదించేదిగా ఉండి యోగులు, సన్యాసులు, బ్రహ్మచర్యాన్ని పాటించే వారికి అలాంటి వారి పట్ల ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది. తూర్పు దిక్కుగా ఉంటుంది. ఇక 4వదైన వామదేవి ముఖము జలతత్వానికి సంబంధించింది. జీవుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించి ఉత్తరముఖంగా ఉంటుంది. 5వ ముఖమైన సజ్జోజాత ముఖము ఆ తల్లి యొక్క రౌద్ర స్వభావాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ ముఖము పంచముఖంగా ఉంటుందన్నమాట. పంచవర్గములు లేదా పంచముఖాలు కలిగిన సిద్ధ విద్యాదేవి లేదా సాకినీదేవి తనను నమ్మి ఆరాధించే భక్తులకు సకల వ్యాధుల నుండి రక్షణ కలిగించి అజ్ఞానమును తొలగిస్తూ ఉంటుందన్నమాట. పంచకృత్యపరాయణ పంచవర్గములు కలిగి అయిన జగన్మాత అంశస్వరూపిణైన సాకినీదేవి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహములను నిర్వహించగలిగిన అత్యంత ప్రతిభామూర్తి ఈ తల్లి. శ్రీచక్రమును సూచించే శరీర నిర్మాణంలోని షట్చక్రములలో పృథ్వీతత్వమును కలిగిన అత్యంత శక్తివంతమైన మూలాధార చక్రంలోని 4 దళములు కలిగిన పద్మకర్ణికలో 5 ముఖములు కలిగిన గర్భస్థ శిశువుకు చర్మమును ప్రసాదించడమే కాకుండా మనము పంచవక్త్ర అనే నామంతో అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే ఎలాంటి అనారోగ్యం రాకుండా ఆ తల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 516వ నామము అస్థి సంస్థిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అస్థి అంటే ఎముకల నందు అంటే ఎముకల యందు, సమ్యక్ అంటే
చక్కగా ఆశ్రయించి, స్థిత అంటే ఉండునది అని అర్థం వస్తుంది. ఈ 414వ నామం దగ్గర నుంచి మనము జగన్మాత యొక్క అంశారూపురాలైన శాకినీదేవి లేదంటే సిద్ధేశ్వరీదేవి యొక్క జీవుల్లో షట్చక్రాల్లో మోటచక్రమైన మూలాధార చక్రంలో 4 దిశల్లో కూడిన పద్మంలో కొలువై ఉంటుందని, 515 నామంలో ఆ తల్లి 5 ముఖములతో కలిగి ఉంటుందని మనకి వసన్యాది వాగ్దేవులు వివరిస్తూ వచ్చారు. మరి ఈ నామంలో 516 నామం కదా, అస్థి సంస్థితాలో శాకినీదేవి జీవుల యొక్క ఎముకలు అనే ధాతువును ఆశ్రయించి ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, అందులో ఇసుక సిమెంటు ఇటుకలు ఉంటే సరిపోతాయా? దానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఇనుప తీగలు కూడా కావాలి కదా, ఐరన్ అవి కూడా పెడతారు కదా, కడ్డీలు అవి పెట్టి దాన్ని కట్టి ఒక ఫెన్సింగ్ లాగా ఏర్పరిచి దాని మీద ఇటుకలు ఇసుక సిమెంటు వేసి పెడుతూ ఉంటారు. అది గట్టితనానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మన మానవ శరీరానికి కూడా ఎముకలు ఒక ఇనుప కడ్డీలాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట, ఒక తీగ లాంటివి అనమాట. ఆ ఎముకలతో కూడిన ఈ అస్థిపంజరం లేకపోయిందనుకోండి, మన శరీరం అంతా ఇలా వేలాడిపోతూ ఉంటుంది కదా, అసలు ఆ శరీరమే నిలబడదు అన్నమాట. అందుకని సిద్ధ విద్యాదేవి ఈ జీవుల శరీరంలోని ఎముకలను ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి ఆ ఎముకలకి ఈ అమ్మవారు పటిష్టతను ఇస్తుందన్నమాట. ఇంక మనం గర్భస్థ శిశువు గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాం కదా, ప్రతి నామంలో అమ్మవారు ఏ విధంగా గర్భస్థ శిశువుని రక్షిస్తూ వస్తుంది అని. అయితే గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలలో 5వ నెలలో శాకినీదేవి రక్షణ బాధ్యతను ఈ అమ్మవారు స్వీకరిస్తూ ఉంటుంది. 5వ నెలలో గర్భస్థ పిండానికి చర్మంతో పాటు ఈ వెన్నెముక కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జీవుల యొక్క భౌతిక శరీరం 9 ధాతువులతో నిర్మితమై ఉంటుందని మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము. అవేంటి కూడా చెప్పుకున్నాం కదా, మళ్ళీ చెప్తాను. చర్మము, రక్తము, మాంసము, మేద, ఎముకలు, మజ్జ, వీర్యము, శుక్లము, ప్రాణము, జీవము, ఈ 9 ధాతువులతో శరీరం నిర్మితమవుతూ ఉంటుంది. అయితే మానవ శరీరంలో అతి చిన్నదైన చెవి భాగంలో ఉండే ఎముక నుండి అతి పెద్దదైన ఈ తొడ భాగంలో ఉండే ఎముక వరకు మొత్తం ఒక మానవుల్లో 206 ఎముకలు ఉంటాయన్నమాట. జీవులు అంటే ఒక పుట్టినప్పుడు చిన్న బాబుకి కానీ పాపకి చిన్న పిల్లాడికి ఆ ఎముకల సంఖ్య 300 ఉంటాయి. తర్వాత అవి కొన్నాళ్ళకి పెద్ద అయిన దగ్గర నుంచి అవి ఒకటో అతుక్కుపోయి చివరిగా 206 మాత్రమే మిగిలి ఉంటాయి. వీటిలో 12 జతలు పక్కటెముకలు అంటారు, 2 పాదముల్లో 52 ఎముకలు, కపాలంలో 22 ఎముకలు, చేతులు కాళ్ళల్లో కలిపి 30 ఎముకలు, 33 వెన్నుపూసలుగా మారుతాయి అన్నమాట. మిగిలినవి భుజాలు, తుంటి భాగంలో ఈ విధంగా శరీరం మొత్తం ఎముకలు వ్యాపించి ఉంటాయి. అంటే వీటిలో కపాలంలో ఉండే ఎముకలు మెదడు, జ్ఞానేంద్రియాలని ఈ పార్ట్ మొత్తాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ పక్కటెముకలు ఏం చేస్తాయంటే వెన్నుముక, గుండె, ఊపిరితిత్తులు, ఈ ముఖ్యమైన రక్తనాళాలని రక్షిస్తూ ఉంటాయి. ఈ కట్టి భాగంలో ఉన్న వెన్నుముకలు జీర్ణాశయము, మూత్రపిండాలు, ఈ జ్ఞానేంద్రియ వ్యవస్థలు వీటన్నిటిని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎముకలన్నీ కూడా శరీరానికి అవసరమైన కాల్షియాన్ని తయారు చేయడంలోనూ వాటిని భద్రపరిచి సమకూరుస్తూ ఉంటాయి. ఇంత భద్రమైన అస్థిగత వ్యవస్థను సంరక్షించే మాత ఈ శాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి అంటాం. అందుకే వసన్యాది దేవతలు ఆ తల్లిని అస్థి సంస్థిత అనే నామంతో కీర్తించారు. ఎప్పుడైనా ఎముకలకి దెబ్బలు తగిలాయనుకోండి, అవి విరిగిన, ప్రక్కకు జరిగిన, వాటి రూపం ఒక్కొక్కసారి మారిపోయిన, ఎముకలలో పెరుగుదల సరిగ్గా లేకపోయినా కూడా శాకినీదేవి ఆ చక్రం యొక్క ప్రధాన బీజాక్షరమైన లం అనే బీజంతోనూ, ఓం అస్థి సంస్థాయ నమః అనే నామంతోనూ, ఓం శాకినీదేవి నమః అని కానీ, ఓం సిద్ధేశ్వరీదేవి నమః అని 40 రోజుల పాటు స్మరించి ఆ తల్లికి ప్రీతికరమైన ముగ్ధాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ముగ్ధాన్నం అంటే ఏంటంటే పులగం అన్నమాట. ఏ విధంగా తయారు చేస్తామంటే బియ్యం, పెసరపప్పు కలిపి వండిన అన్నము నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి. ఆ తల్లి దేవల్ల ఎముకలకు సంబంధించిన దోషాలు వెంటనే తొలగిపోయి వ్యాధులు ఉపశమిస్తాయన్నమాట. మన మానవ శరీరంలోని షట్చక్రాల్లో సృష్టికి ఆధారమైన మూలాధార చక్రంలో 4 దళములు కలిగిన పద్మకర్ణికల్లో ధాతువులో ఎముకలను ఆశ్రయించి ఉండి ఆ ఎముకల ద్వారా జీవుల యొక్క అన్ని అంగాలకు రక్షణ కలిగించే జగన్మాత అంశస్వరూపురాలైన
కాకినీదేవి లేదా సిద్ధేశ్వరీ దేవిని మనందరము అన్నిత్యం శ్రద్ధాభక్తులతో అస్థి సంస్థిత అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎముకలలో ఎలాంటి ఎముకల వలన బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎముకలు సరిగా లేకపోయినా, విరిగిపోయినా, వంకర్లున్నా ఈ నామం చేయడం ద్వారా అమ్మవారు మనకి మేలు కలిగిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 517వ నామము అంకుశాది ప్రహరణ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అంకుశ అంటే అంకుశము, ఆది అంటే మొదలైన, ప్రహరణ అంటే ఆయుధములను ధరించినది అని అర్థం వస్తుంది. ఇక్కడ 516వ నామంలో మనము అమ్మవారు ఎముకల్లో స్థితమై ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. మానవుల యొక్క ఎముకలకి పుష్టిని కలిగిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక 517వ నామంలో అంకుశాది ప్రహరణలో శాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి తన చేతుల్లో అంకుశము ఇలాంటి మొదలైన ఆయుధాలని ధరించి ఉంటుంది అని చెప్తున్నారు వసన్యాది వాగ్దేవతలు. అంకుశము అంటే ఇంగ్లీష్లో హెచ్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో హెచ్ ఎలా ఉంటుంది అలాగా హెచ్ ఆకారంలో ఉంటుంది. ఈ అంకుశము సాధారణంగా ఏనుగుల్ని నియంత్రించడంలో, అంటే ఏనుగులు అదుపు తప్పి వెళ్ళిపోకుండా మావటివాడు అంకుశాన్ని పట్టుకుంటూ ఉంటాడనమాట. దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు అంకుశాన్ని. అలాంటిది అమ్మవారు పట్టుకుని ఉంటుంది. ఇంకా భీకరాకారం కలిగిన ఏనుగు కూడా ఆ మావిటివాడి చేతిలో ఉండే ఆ అంకుశాన్ని చూసేవాడికి అది భయపడి వణికిపోతూ ఉంటుంది. మానవుల్లో ఉన్న ఏనుగు వంటి కోరికలు అతని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటాయి కదా. అంటే మనలో ఉన్న కోరికలే ఒక మదగజం లాంటివి అన్నమాట. ఆ కోరికల వల్లే మానవులు క్షీణించిపోతూ ఉంటారు. అటువంటి కోరికలు కలిగిన మానవుల్ని ఆ కోరికలు తీర్చడానికి బాగా మదించిన ఏనుగు ఉందనుకోండి, దాని దారికి అడ్డం వచ్చినవన్నీ అది తను తొక్కుకుంటూ పాడు చేస్తూ వెళ్ళిపోతుంది కదా. మనలో ఉండే కోరికలు కూడా అలాంటివి అన్నమాట. అలాంటి పశువాంఛల్ని తీర్చుకోవడానికి అడ్డం వచ్చే వాటిని దేన్నైనా నాశనం చేయడానికి కూడా అలాంటి మదగజం వెనకాడదు. అలాంటి కోరికలని, అలాంటి పాశవిక ప్రవక్తులను అడ్డుకోవడానికి అసలు ఎవరి వల్ల కాదనమాట. కేవలం జగన్మాత మాత్రమే వారిని అలాంటి పశువాంఛల్ని అణచివేసి వారిని నియంత్రించడానికి తమ అమ్మవారి చేతిలో అంకుశాన్ని ఆయుధంగా అమ్మవారు వినియోగిస్తూ ఉంటుంది. మామూలుగా మానవుని యొక్క మనసు అనేకమైన ఆలోచనలతో చాలా రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఆలోచనలపై మానవుడు తనంత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని, అనవసరపు తనకు హాని కలిగించే ఆలోచనల్ని తన దగ్గరికి కూడా రానియకూడదని అమ్మ చేతిలో అంకుశాన్ని పట్టుకుని మనకి హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. జగన్మాత అంశస్వరూపమైన శాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి తన చేతుల్లో అంకుశంతో పాటు ఒక కపాలము, పుస్తకము, జ్ఞానముద్రలను కూడా అమ్మవారు ధరించి ఉంటుంది. జగన్మాత అంశస్వరూపురాలైన శాకినీదేవి లేదంటే సిద్ధేశ్వరీదేవి అమ్మవారి చేతుల్లో అంకుశంతో పాటు ఒక కమలం కూడా పట్టుకుంటుంది. కమలము, పుస్తకము, జ్ఞానముద్రలను ధరించి ఉంటుందన్నమాట. అమ్మ చేత ధరించి ఉన్న ఈ కమలము జీవులు ఈ ప్రాపంచిక సంబంధమైన వాంఛల నుండి, ఇతర బంధాల నుండి బయటపడి పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించాలని అర్థం అన్నమాట. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి ప్రతి జీవి రావాలి అని ఆ కమలము సంకేతిస్తూ ఉంటుంది. ఆమె చేత ధరించిన పుస్తకము అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలను వీటన్నిటినీ చదివి వాటిని గ్రహించి జ్ఞాన ఉపార్జన చేయాలి అని చెప్పి అమ్మవారు మనకి చూపిస్తూ ఉంటుంది. దాని ద్వారా ఆ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ప్రాపంచిక పాశములు లేదా బంధాలన్నింటినీ తొలగించుకుని పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అనే వ్యవహరింపబడే సంసారం అనే చక్రభ్రమణం నుండి బయటపడి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలని అమ్మవారు మనకి సూచిస్తూ ఉంటుంది. ఇక ఆ తల్లి చేత ధరించిన జ్ఞానముద్ర ఉంది కదా, తనని ఎవరైతే భక్తి విశ్వాసాలతో ఆరాధించి కొలుస్తారో వారికి తన దర్శనాన్ని తనతో పాటు సాక్షాత్తు ఈశ్వరుని యొక్క దర్శనాన్ని కూడా అమ్మవారు మనకి పరిపూర్ణంగా ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాదు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. మూలాధార చక్రంలో కొలువై ఉన్న శాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి
వాగ్దేవతా స్వరూపం అన్నమాట. ముందుగా జీవుల్లోని ఆ మదాన్ని, అహంకారాన్ని తన చేతిలో ఉన్న అంకుశంతో అణిచివేసి ఆ తల్లి తను పట్టుకున్న మిగిలిన ఆయుధాలు కలిగిన కమలము, పుస్తకము, జ్ఞానముద్రల ద్వారా పరిపూర్ణమైన జ్ఞానాన్ని జీవులకు ప్రసాదించి వారిని ధన్యులు చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజస్వామి వారు తన కీర్తనలో మూలాధారజ నాదమెరుగుటే మధుమగు మోక్షమురా అని కీర్తన చేశారనమాట. శ్రీచక్రాన్ని సంకేతించే మానవ శరీరంలో నెలకొన్న షట్చక్రాల్లో మూలాధార చక్రంలో 4 దళములతో కలిగిన పద్మకర్ణికలో అంకుశాన్ని, పుస్తకము, కమలము, అభయముద్రలను తన 4 చేతులందు ధరించి జీవుల్లో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు తన అంకుశం ద్వారా నియంత్రించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించే జగన్మాతను మనము ఓం అంకుశాది ప్రహరణాయ నమః అని నిత్యం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనలో వచ్చే వివిధ రకాలైన చెడు ఆలోచనలు ఆ తల్లి తొలగించి మనల్ని మంచి దారిలో పెడుతూ ఉంటుంది, జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 518వ నామము వరదాది నిషేవిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే వరద అనే దేవతల చేత పరివేష్టింపబడుతూ ఉంటుంది అని అర్థం వస్తుంది. ముందు నామాల నుంచి మనము శాకినీదేవి ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాము. ఎలా ఉంటుంది, ఎన్ని దళాల్లో ఉంటుంది, ఎన్ని ముఖాలు కలిగి ఉంటుంది, ఏమేమి ఆయుధాలు కలిగి ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ నామంలో అంకుశాది ప్రహరణ అంటే శాకినీదేవి లేదా సిద్ధేశ్వరీదేవి తన చేతుల్లో అంకుశాన్ని మొదలైన ఆయుధాలను ధరించి ఉంటుందని వివరించిన వసన్యాది వాగ్దేవతలు ప్రస్తుత నామంలో 518వ నామంలో వరదాది నిషేవిత. ఆ తల్లి మూలాధార చక్ర పద్మానికి ఉన్న 4 దళాల్లో వరద అనే మొదలైన 4 మహాశక్తి మూర్తుల చేత పరివేష్టింపబడుతూ ఉంటుంది అని చెప్పారు. ఈ మూలాధార చక్రంలో 4 దళాలు కలిగిన పద్మం ఉంటుందని చెప్పుకున్నాం కదా. 4 దళాలు అంటే 4 దేవతలు అన్నమాట. వారి యొక్క బీజాక్షరాలు ఏంటి ఏంటంటే వా, సే, షా, సా. ఈ 4 దేవతామూర్తుల యొక్క నామాలు ఏంటి అంటే వరద, శ్రీ, చండ, సరస్వతి. ఈ 4 దేవతలు మూలాధార చక్ర పద్మకర్ణికలో కొలువై ఉన్న ఆ శాకినీదేవిని లేదా సిద్ధేశ్వరీదేవిని ఎల్లప్పుడూ పూజిస్తూ సేవిస్తూ ఉంటారు. అందుకనే వసన్యాది వాగ్దేవతల ఆ తల్లిని వరదాది నిషేవిత అనే నామంతో కీర్తించారు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు తన సౌందర్యలహరిలో 41వ శ్లోకంలో మూలాధార చక్ర స్థితి అయిన జగన్మాతను ఏ విధంగా స్థుతించారంటే అమ్మా, లాస్యమునందు ఆసక్తి గల తాండవమూర్తి అయిన నటరాజమూర్తితో కలిసి నీవు మూలాధార చక్రమునందు శృంగారాది రసములను అభినయిస్తూ ఉంటావు. అమ్మా, మీ ఇద్దరూ ఈ జగత్తుకు మాతాపితరులు లాంటి వారు కదా అని చెప్పి స్తుతించారు. కాబట్టి ఎవరైతే ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారో వారికి అమ్మవారు అయ్యవారు నటేశ్వరులుగా దర్శనమిస్తూ ఉంటారు. అంటే 4 దళములు కలిగిన పద్మం నందు 5 ముఖములతో త్రినేత్రాలతో ధూమ్రవర్ణముతో ఉంటుంది అమ్మవారు. అంకుశము, కమలము, పద్మము, జ్ఞానముద్రలు చేతులందు ధరించి ఉంటుంది. చతుర్బాహువులతో వరద మొదలైన 4 దేవతలతో పూజింపబడుతూ శాకిని నామధేయంతో అమ్మవారు మూలాధార చక్రంలో మనకి ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో ఆ సాధకులకి దర్శనమిస్తూ ఉంటారు. మానవ శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాల్లో పృథ్వీతత్వం కలిగి సృష్టికి మూలమై 4 దళములు కలిగిన పద్మకర్ణికలో 4 దళముల్లోనూ వరద మొదలైన 4 మహాశక్తుల చేత పరివేష్టింపబడిన జగన్మాతను మనము వరదాది నిషేవిత అనే నామంతో మనం గనక అమ్మవారిని పూజిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా అమ్మవారు ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు ఏమైనా ఉన్నా వాటిని పోగొడుతూ ఉంటుంది. అంతేకాకుండా 4 మహాశక్తుల చేత అమ్మవారు పరివేష్టింపబడుతూ ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న ఈ బీజాక్షరాల్లో ఈ నామంలో చెప్పిన ఈ బీజాక్షరాలతో అమ్మవారిని పూజిస్తే కనుక ఆ శక్తులు ఈ అమ్మవారు అందరూ కలిసి అంటే ఆ శక్తుల యొక్క కలయిక వల్ల ఆయురారోగ్యాలు మనకి సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 519వ నామము ముగ్ధోధన సక్త చిత్త. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ముగ్ధ అంటే పెసరపప్పుతో చేసిన, ఓదన అంటే అన్నమునందు,
ఆసక్త చిత్త అంటే ఆసక్తి కలిగినది అని అర్థం. మనం ఇంతకు ముందు నామంలో కూడా చెప్పుకున్నాము, ముగ్ధాన్నమునందు ప్రీతి కలిగినది అని. అంటే పులగం ఏ విధంగా పెసరపప్పు అన్నం నెయ్యి వేసి చేస్తే ఆ అమ్మవారికి అదంటే ఇష్టమని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ నామంలో కూడా వసన్యాది వాగ్దేవతలు ముగ్ధోదన సత్తచిత్త అంటే ఆ అన్నము, ఆ రకంగా చేసిన అన్నము ఈ అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఈ అమ్మవారికి పెసరపప్పుతో కలిపి వండిన అన్నంలో అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. శరీరంలోని భౌతికమైన శక్తిని నియంత్రించే అతి శక్తివంతమైన కేంద్రము మూలాధార చక్రం అనే విషయం మనకి తెలుసు కదా. మూలాధారంలో ఉన్న ఈ బలానికి మరింత శక్తిని కలగజేసేదే ముగ్ధోదనం అనమాట. అంటే పెసరపప్పుతో కలిపి వండిన అన్నం అనమాట. దాన్ని మనం పులగం అని కూడా అంటూ ఉంటాం. ఈ పులగము శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంటుంది. సహజంగా పెసరపప్పు వేడిని తగ్గిస్తుందని చెప్పుకుంటాం కదా. అందుకే ఈ అమ్మవారి ద్వారా ఇక్కడ మనం ఈ నామాలన్నింటిలో చూసుకున్నా మన శరీరానికి ఏదైతే ఆరోగ్యమో అదే అమ్మవారికి ప్రీతికరం. అది మనం గమనించాలి. ఇక్కడ పులగం శరీరంలోని అధిక వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థం అన్నమాట. ప్రోటీన్లు, కాల్షియము, ఫాస్ఫరస్ ఇలాంటి మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం పులగం. అటువంటి ఆరోగ్య పదార్థాన్ని జగన్మాతకు నైవేద్యంగా నివేదించి ఆ తల్లి యొక్క కరుణాకటాక్షాలని, ఆ తల్లి యొక్క కరుణారస దృష్టి సోకిన అమృత పదార్థాన్ని మనం కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మన శరీరానికి ఆ పదార్థం చేసే మేలు అంత ఇంత కాదు. అందుకే జగన్మాత అంశస్వరూపిణి అయిన సాకినీదేవి ముగ్ధోదనం అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే అమ్మవారికి ముగ్ధోదనాన్ని నైవేద్యంగా పెట్టాలి. మనము ఇతర దేవతలందరికీ నివేదించే పదార్థాలన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేవిగానే ఉంటాయి. ఇదే పరంపరలో భాగంగా గత నామాల్లో వివిధ దేవతలకి ఏంటి ఇష్టమో కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. పాయసాన్నము, నెయ్యి అన్నం కలిపిన అన్నము, పెరుగు అన్నము, ఇవన్నీ నైవేద్యాలు చెప్పుకుంటూ వచ్చాము. అలాగే వసన్యాది వాగ్దేవతలు ఈ నామంలో జగన్మాత సాకినీదేవికి లేదా సిద్ధ విద్యాదేవికి నైవేద్యంగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ముగ్ధోదనాన్ని అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండిన పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టమని చెప్పారు. అయితే ఎలా చేయాలి అంటే ముందుగా బియ్యం తీసుకోవాలి. తర్వాత అందులో పెసరపప్పు అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే సగం గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. అందులో బెల్లము ఒక పావు గ్లాసు, అందులో ఇంకా కొబ్బరి తురుము ఒక పావు, మిరియాల పొడి గుప్పెడు, సైంధవ లవణం అంటే తెలుసు కదా అది టేస్ట్కి తగినట్లుగా, జీలకర్ర, ఉప్పు, కొంచెం పాలు సరిపోయినంత పాలు పోసి బాగా కొంచెం నెయ్యి వేసి బాగా ఉడికించాలన్నమాట. వీటినన్నిటినీ వేసి సన్నటి పొగ మీద వీటిని బాగా ఉడికించాలి. అప్పుడు ముగ్ధోదనము అవుతుందన్నమాట. ఇటువంటి అన్నం నందు అమ్మవారికి చాలా ఇష్టం. సాకినీదేవికి కానీ సిద్ధ విద్యాదేవికి కానీ చాలా ఇష్టం. గర్భస్థ శిశువు ఎదుగుతున్న దశలో 5వ నెలలో ముగ్ధోదనాన్ని ఆ గర్భస్థ శిశువుకి ఎంతో శక్తి ఇస్తుందన్నమాట. అంటే ఈ నామంలో మనం చెప్పుకుంటున్నప్పుడు కడుపుతో ఉన్న వారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆ గర్భస్థ శిశువుకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి పెడుతూ ఆ తల్లులు కనుక ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే ఆ గర్భస్థ శిశువు చాలా ఆరోగ్యంగా పెరుగుతాడు. మానవ శరీరంలో నెలకొనున్న చక్రాల్లో పృథ్వీతత్వాన్ని కలిగి భౌతిక శక్తి నియంత్రణ కేంద్రమైన మూలాధార చక్రంలో 4 దళములు కలిగిన పద్మకర్ణికలో స్థితురాలై ముగ్ధోదనమునందు అత్యంత ప్రీతి కలిగిన జగన్మాత అంశస్వరూపురాలైన సాకినీదేవిని లేదా సిద్ధ విద్యాదేవిని మనమందరము అన్నిత్యము శ్రద్ధాభక్తులతో ముగ్ధోదనా సత్తచిత్త అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల గర్భవతులైన వారు అంటే 5వ మాసంలో ఉన్న గర్భవతులైన వారు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించి వారు గనక స్వీకరిస్తే ఆ గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడు. అంతేకాకుండా మనము స్వీకరించడం ద్వారా కూడా మనకి ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలవ చేస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 520వ నామము సాకిన్యంబా స్వరూపిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సాకినీదేవి యొక్క రూపం కలిగినది అని అర్థం వస్తుంది. మనము సాకినీదేవి గురించి ముందు నుంచి అమ్మవారు ఏ విధంగా ఉన్నారో చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అమ్మవారు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని ముఖములు కలిగి ఉన్నారు, చతుర్బాహువులు కలిగి ఏమేమి ఆయుధాలను ధరించి ఉన్నారు, అమ్మవారికి ఏమిటి ఇష్టము, ఏ రంగులో ధవళవర్ణంలో, ఆ విధంగా ధూమ్రవర్ణంలో ఉన్నారు అని ఈ విధంగా ఆ వసన్యాది వాగ్దేవతలు
చెప్తూ వచ్చారు మనకి. అమ్మవారి లక్షణాలన్నీ చెప్పుకుంటూ ధ్యాన స్తోకంలో అమ్మవారిని కనుక మనం ధ్యానించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనకి సులభంగా లభిస్తుంది. ఇంకా శంకరాచార్యులు వారు తన సౌందర్యలహరిలో 41వ శ్లోకంలో ఏమని వివరించారు అంటే, అమ్మ నీవు లావణ్యమునందు ఆసక్తి కలదానువు, నటరాజమూర్తి ఏమో తాండవం చేయడంలో ఆసక్తి కలిగిన వాడు, మీరిద్దరూ సకల జగత్తుకు మాతాపితృలు కనుక ఈ సకల విశ్వాన్ని సృష్టించే క్రమంలో సృష్టి చక్రమైన మూలాధార చక్రంలో నిమగ్నులై ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో భాగంగానే మీరిరువురు కూడా శృంగార రసమును అభినయిస్తూ ఉంటారు అని చెప్పారు. జగన్మాత పితరులిరువురు కూడా సాధకులకు మూలాధార చక్రంలో నటేశ్వరులుగాను, భైరవులుగాను, నవాత్మకులుగాను అంటే మంకెన పువ్వు వంటి శరీర ఛాయ కలిగి ప్రకాశిస్తూ ఉంటారనమాట. మూలాధార చక్రానికి కలిగిన 4 దళములు భూమి యొక్క 4 దిక్కులను సంకేతిస్తూ ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. మూలాధార పద్మం యొక్క మధ్య భాగంలో ఒక చతురస్రం ఉంటుంది. ఆ చతురస్రము పృథ్వీ మండలాన్ని సంకేతిస్తుంటుంది. మూలాధార చక్రమునకు అధిపతి గణపతి. అందుకనే మూలాధార చక్ర సాధన చేసేవారు మూలాధారాధిష్టాన దేవత సాకినీయుక్త శ్రీ గణపతి స్వరూప రూపిణ్యాంబ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అని ప్రార్థిస్తూ ఉండాలి. గర్భస్థ శిశువుకు 5వ నెలలో చర్మం, వెన్నుముక ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. మానవ శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాలలో పృథ్వీతత్వాన్ని కలిగిన మూలాధార చక్రము పద్మకర్ణికలో వరద అనే మొదలైన 4 మహాశక్తుల చేత అమ్మవారు పరివేష్టింపబడుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. గర్భస్థ శిశువుకు 5వ నెలలో వెన్నుపూస, చర్మం అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ 5వ నెలలో పంచేంద్రియ జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. వెన్నుముకను ప్రసాదించే జగన్మాత అంశస్వరూపురైన సాకినీదేవి లేదా సిద్ధ విద్యాదేవిని మనందరం అన్నిత్యం శ్రద్ధాభక్తులతో సాకిన్యంబా స్వరూపిణి నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా గర్భవతులకు 5వ నెలలో పిండస్థ శిశువుకి చర్మము చక్కగా రావడం అంటే అందంగా రూపుదిద్దుకోవడము, వెన్నుపూస కూడా సరైన స్థితిలో రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మనకి కూడా చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు అవి పోతూ ఉంటాయి. అంతేకాకుండా నడుము నొప్పులు అలాంటివి కూడా రాకుండా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.